Namaste guys, welcome back to my channel. నేను మీ అర్చనాని and I'm so sorry first of all to everyone. ఈ మధ్య ఎక్కువ వీడియోస్ చేయట్లేదు because I am getting busy in my own works. So I thought of doing some సిరీస్ చేయాలనుకుంటున్నాను. ఇది వచ్చేసి గట్ హెల్త్ గురించి అనమాట. సో దీస్ డేస్ కామన్ ప్రాబ్లం చాలా మందికి ఏమైపోయిందంటే కాన్స్టిపేషన్ అయిపోయింది, మోషన్ అంత ఫ్రీగా రాదు, రైట్? దానికి రీజన్స్ నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. సో ఈ రోజు ఈ వీడియోలో నేను న్యాచురల్గా గట్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్తాను. అండ్ ఎప్పుడైతే కాన్స్టిపేషన్ అనేది స్టార్ట్ అయిందో, కాన్స్టిపేషన్ నాట్ ఓన్లీ హర్ట్స్ డైజెస్టివ్ సిస్టమ్, ఇట్ ఆల్సో అది చాలా వేస్కి మన బాడీకి ఎఫెక్ట్ చేస్తుంది. ఫస్ట్ వచ్చేసి కొంతమందికి హార్ట్ అటాక్స్ వస్తుంది బాత్రూంలో, రైట్? ఇఫ్ యూ వాచ్ ఆర్ తెలుసుకుంటే చాలా మందికి బాత్రూంలో హార్ట్ అటాక్ వస్తుంది. ఎందుకంటే స్టూల్ పాస్ చేసేటప్పుడు ప్రెషర్ ఎక్కువ పడుతుంది కదా, సో హార్ట్ బ్లడ్ పంప్ చేయడం కూడా అంత ఈజీగా అవ్వదు. సో దట్ ఈస్ వన్ రీజన్ కాన్స్టిపేషన్. అండ్ స్కిన్ కూడా డల్గా ఉంటుంది, టైర్డ్గా ఉంటుంది, ఎగ్జాస్టెడ్గా ఉంటుంది. సో ఈ రోజు వీడియోలో ఏం చేస్తానంటే మాక్సిమం నేను అంటే 2 టిప్స్ చెప్తాను, ఫాలో అవ్వండి. మాక్సిమం మీకు కాన్స్టిపేషన్ నుంచి రిలీఫ్ అయితే వస్తుంది. ఓకే, సో గట్ని క్లీన్ పెట్టుకుంటే లాంగ్ టర్మ్లో మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏం చేయాలి అంటే వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవాలి. మాక్సిమం 3 to 4 liters అంటారు, బట్ దాని దగ్గర కొంతమందికి వాటర్ తాగడం ఇష్టం ఉంటుంది. వాటర్ తాగితే పీ వస్తుంది, రైట్? పీ వస్తుంది, యూ డోంట్ వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ యువర్ డెస్క్. వర్కింగ్ ప్రొఫెషనల్స్కి చాలా కష్టం అవుతుంది, రైట్? సో అలాంటి వాళ్ళకి ఏం చేయాలి అంటే ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేసుకోకుండా అట్లీస్ట్ 2 glasses ఆఫ్ వాటర్, అట్లీస్ట్ 1.5 glass ఆఫ్ వాటర్, 3 to 4 liters తాగిన వాళ్ళైతే డైలీ ఒక 8 glasses ఆఫ్ వాటర్ తీసుకున్నాక కూడా ఇంటెస్టైన్ పైన ప్రెషర్ తగ్గి స్టూల్ నార్మల్గా పాస్ చేయడానికి our body will help us. First we have to respect our body, then only our body will give back whatever we want in our life. నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో దొరికే 2 tips చెప్తాను. ఫస్ట్ వచ్చేసి జింజర్, అల్లం ఉంటుంది కదా, అల్లంలో కొంచెం ఇంత బెల్లం వేసుకొని ఇవి 2 కలిపి బ్రష్ చేసిన తర్వాత తినండి. ఒక 10 minutes ఆగి వాటర్ తాగేసేయండి. ఒక 1/2 hour అలా ఇలా తిరగండి, యూ విల్ గెట్ ఫ్రీగా వచ్చేస్తుంది, మీకు ఎటువంటి ప్రెషర్ లేకుండా ఇంటెస్టైన్స్ పైన. ఓకే, అదొక టిప్. నెక్స్ట్ వచ్చేసి పింక్ సాల్ట్ ఉంటారు కదా, హిమాలయన్ సాల్ట్ ఉంటారు కదా, హిమాలయన్ సాల్ట్ ఇంత చిటికడు తీసుకొని ఎంత తీసుకొని గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని తాగండి. ఒక 1/2 hour లోపు మాత్రం డెఫినెట్గా ఫ్రీగా అయిపోతుంది. ఓకే, మన గట్ ఎప్పుడైతే క్లీన్ అవుతుందో మన స్కిన్ కానీ, మన వే ఆఫ్ థింకింగ్ కానీ, కామ్నెస్ కానీ అది ఆటోమేటిక్గా మనకు అర్థమైపోతుంది. ఓకే, సో నేను ఇంకా కాన్స్టిపేషన్ ఎలా రిలీఫ్ చేసుకోవాలో నేను చెప్తాను. వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.